ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అండ్ ఇన్వెస్టిగేషన్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నటువంటి ఆఫీసర్ రెడ్డన్న గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ కోల్కతా ఇన్సిడెంట్ జరిగి ఒక 15 రోజులు అవుతున్నా కూడా ఎటువంటి కన్క్లూజన్ అయితే ఇప్పటివరకు రాలేదు. ట్విస్టుల మీద ట్విస్టులు అయితే మనం చూస్తున్నాను డైలీ వస్తున్నటువంటి న్యూస్ని బట్టి. అయితే ఇక్కడ చూసుకుంటే పోలీసులు అరెస్ట్ చేసిన దాన్ని బట్టి, ఇంకోటి ఏంటంటే మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ని బట్టి చూసుకుంటే సంజయ్ రాయ్ని దోషిగా నిర్ధారించవచ్చు అంటారా? ఎట్లా చెప్తాము? ఒకటి ప్రైమా ఫేసి ఉంటే డెఫినెట్గా మనం అనుకున్నట్టు జరుగుతుంది. ఇప్పుడు మనకి అన్ని మీడియా కథనాలు వాళ్ళు చెప్పే హియర్సే ఎవిడెన్సెస్ లాగా వస్తుంది తప్ప ఎక్కడ కూడా అథెంటికేటెడ్గా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ లేదు కోర్టు కానీ మనకి చెప్పలేదు. అంటే ఆయన అరెస్ట్ చేసినారు, అరెస్ట్ చేసినారు, ప్రైమా ఫేసి ఉండొచ్చు కొంతవరకు. ఆ తర్వాత సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్లో ఆయన ముద్దాయిగా ఉండే అవకాశం ఉందని అరెస్ట్ చేసినారు. చేసిన తర్వాత కాంక్రీట్గా ఛార్జ్షీట్ వేయాలి అంటే డెఫినెట్గా దేర్ షుడ్ బి సమ్ అదర్ ఎవిడెన్స్ టు కనెక్ట్ విత్ ది అఫెన్స్. సో అది అయినంత వరకు ఆయన అరెస్ట్ చేస్తారు. అనుమానితుడు మాత్రమే. ఆయన అరెస్ట్ చేసి జైలు పంపించినంత మాత్రాన ఆయన ముద్దాయి కాదు. ఎందుకంటే మిగతా ఎవిడెన్స్లన్నీ రావాలి. ఇప్పుడు ఆ స్పెర్మ్ ఏదో 150cc ఏదో తీసుకున్నారు. సో ఈయన దగ్గర నుంచి తీసుకొని మ్యాచ్ చేస్తారు. ఇఫ్ అట్ ఆల్ ఇట్ ఈస్ ఫౌండ్ ఈజ్ వన్ ఆఫ్ ది అక్యూజ్డ్, ఒక ముద్దాయిగా తేల్తాడు. అదేవిధంగా ఈయనకు సంబంధించినటువంటి హైర్ కానీ లేకపోతే ఆమె గోళ్లల్లో ఈయనకు సంబంధించిన చర్మం కానీ లేదా ఫ్యాబ్రిక్ కానీ ఇటువంటివి దొరికితే అవన్నీ కూడా ఫారెన్సిక్ ల్యాబ్కి వెళితే అది ఈయన ధరించినటువంటి బట్టలకే ఉన్నవేని అయితే డెఫినెట్గా సీన్ ఆఫ్ అఫెన్స్ను దొరికిన దాన్ని బట్టి ఈయన్ని వన్ ఆఫ్ ది ముద్దాయిగా ఫిక్స్ చేస్తారు. అదే కాకుండా ఇప్పుడు ఆ అమ్మాయి నుంచి రక్తం కారింది, చాలా జనేంద్రియాల నుంచి కారింది, మెడ దగ్గర నుంచి ఎక్కడెక్కడ నుంచి కొరికారు, చేశారు. అదేవిధంగా ఈయన ఎక్కడైనా ఘాట్లు పెట్టింటాడు, కొరికింటాడు. ఆ టీత్ మార్క్స్ మ్యాచ్ అయితే ఎస్. అదే కాకుండా ఆమె దగ్గర నుంచి వీడు అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో పెనుగులాటలో ఈయన జుట్టు ఆమె చేతుల్లోకి వచ్చిన కింద రాలిపోయినా డెఫినెట్గా సీన్ ఆఫ్ అఫెన్స్ కన్విక్ట్ చేయొచ్చు. అదేవిధంగా సెమన్ దీనికి సంబంధించినవి ఉంటే కనెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా ఆమె సంబంధించిన బ్లడ్ స్టెయిన్స్ కానీ మిగతా ఏదైనా కానీ ఇది శరీరానికి కానీ బాడీకి కానీ లేదు గుడ్డలకు కానీ అంటుకొని ఉండేది ఫారెన్సిక్ ల్యాబ్లో ఇట్ ఈస్ ప్రూవ్డ్. డెఫినెట్గా ఇది వాడు చేసినట్టే కనెక్ట్ అవుతుంది సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇవన్నీ తేలలేదు. ఏమంటే సెమన్ కలెక్ట్ చేశారు, హ్యూజ్ సెమన్ ఈజ్ దేర్. కాబట్టి ఒకళ్ళ ఇద్దరా ముగ్గురా, ఒకళ్ళకు సాధ్యం కాదు. 150cc ఆఫ్ సెమన్ విల్ నాట్ కమ్ ఫ్రమ్ విత్ ఎ మ్యాన్. కాబట్టి ఇద్దరా ముగ్గురా, అసలు ఎవరు? అదే కాకుండా వీడు ఆ టైంలో ఎక్కడున్నాడు, ఏ టైంలో ఎంత దూరంలో ఎక్కడెక్కడ పోయారు, ఆ సీసీ ఫుటేజెస్ అన్నీ చూడాలి. అది కాకుండా అది ఏమీ ఒక అడవి కాదు, ఒక హాస్పిటల్, వందల వేల సంఖ్యలో ఉంటారు జనాలు. సో వీడి మూమెంట్స్ కొన్ని కెమెరాలో రికార్డ్ అయింది. అవన్నీ పరిశీలించి క్రైమ్కి కనెక్ట్ చేస్తారు. చేసిన తర్వాతనే ఫలానా టైంలో కెమెరాలో పోయినట్టు ఉంటుంది, వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు ఉంటారు, మధ్యదారులు ఎదురుపడిన వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటికి రావాలి. ఆ విధంగా వస్తే ఒకవేళ సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో తేలితే 100% విల్ బి చార్జ్ షీటెడ్. అదేవిధంగా ఈయన రాకపోకలు కానీ ఆ రూమ్లోకి పోయిన తర్వాత చూసిన వాళ్ళు కానీ వెనక్కి వచ్చినప్పుడు కానీ ఇట్లాంటి ఎవిడెన్సెస్ ఉంటే సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ కింద ఆయన బుక్ చేస్తారు. లేకపోతే ఇంతవరకు అనుమానితుడు మాత్రమే. కానీ ఇప్పుడు వాళ్ళు అతను కాకుండా వేరే వాళ్ళు ఎవరు లేరు, ఆ ప్రదేశానికి పోలేదు అనేది నిర్ధారణ ఉంటే డెఫినెట్గా ఈయన్ని ఫిక్స్ చేస్తారు. ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఛార్జ్షీట్ వేస్తారు. మీడియా కథనాలు ఏముందండి, ఇవాళ రేపులో వేల సంఖ్యలో పుట్టగొడుగుల్లాగా యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి. ఎవడికి నోటుకు వచ్చింది వాడు, ఎవడు చేసింది వాడే చెప్తున్నారు. అంతేగాని ఇప్పుడు ఏదైనా ఏ ఛానల్కైనా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్ కానీ, సిబిఐ తరఫున పిఆర్ఓ కానీ, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కానీ, లేదా సుప్రీంకోర్టు పిఆర్ఓ కానీ, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జిలు కానీ, లేదా ఆ జ్యూరిస్డిక్షన్లో ఉండే ఆ సంఘటనకు జరిగినటువంటి ఎఫ్ఐఆర్కి జ్యూరిస్డిక్షన్ ఉంటుందో డిస్ట్రిక్ట్ కోర్టు,
ఆ కోర్టులో కానీ ఏదైనా ఎవిడెన్స్ పోలీసు వాళ్ళు ఫైల్ చేసి అది బయటకు వస్తే అప్పుడు ఇది అథెంటికేటెడ్ అవుతుంది. అంతవరకు ఇవన్నీ ఊహాగానాలే. ముద్దాయిగా ఉండొచ్చు, 100% ఉండొచ్చు, కాకుండా కూడా పోవచ్చు, కానీ చెప్పలేము. ఇది ఈజ్ వెరీ ప్రైమ్ స్టేజ్. చాలా ముందుగానే ఆలోచన చేసి ఊహించి చెప్పడానికి వీలు కాదు. ఇవన్నీ పత్రికల్లోనూ, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ, ప్రింట్ మీడియాలో వచ్చే ఊహాగానాలు ఆ విధంగా ఉంటుందేమో, ఈ విధంగా ఉంటుందేమో. ఇక్కడ క్వశ్చన్ చెప్పండి సార్. ఇప్పుడు ఈ సంజయ్ రాయ్ ఎవరైతే ఉన్నాడో ఈ అఘాయిత్యం చేశాడో అనడానికి ఈ కేసులో టెక్నికల్గా ఎవిడెన్స్ ఏమైనా దొరికింది అని అనుకుంటున్నారేమన్నా? ఆయన ఆ రూమ్లోకి పోయేదానికి మార్గాలన్నిట్లో కూడా ఆ టైంలో ఈయనే ఉన్నాడు. ఈయన క్యారెక్టర్ జులాయి క్యారెక్టరు. అదేవిధంగా ఆయన దగ్గర స్ట్రెయిన్స్, ఆయన చెప్పుల పైన బట్టల పైన ఏదో బ్లడ్ స్ట్రెయిన్స్ ఉన్నాయి. సో అవన్నీ అనుమానితుడుగా నిందితుడు అనడానికి కొన్ని ఇది. ఆ బ్లడ్ స్టెయిన్స్ ఎక్కడివి? ఇక్కడికి కాలేదే అనుకుందాం, ఈ అమ్మాయివే కాదనుకుందాం. వాడు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఇక్కడ లేదంటే కోడిని కోసాను, లేకపోతే మేకను కోసాను, లేకపోతే ఎక్కడో కింద పడ్డాను, లేకపోతే నాకు ఎక్కడో అయిందో, లేదు ఎవరికన్నా డ్రెస్సింగ్ చేస్తూ ఉంటే, సపోజ్ హాస్పిటల్లో ఉన్నాడు, ఎవరికన్నా డ్రెస్ చేస్తే బాబు పట్టుకోరా అంటే పట్టుకుంటే అయిందో, ఇవన్నీ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్. ఒకవేళ ఆ విధంగా అబద్ధాలే చెప్పినాడు అనుకుందాం, అబద్ధాలు చెప్తే అది ఆ బ్లడ్ మళ్ళీ చూసి మ్యాచింగ్ చేస్తే కాలేదంటారు కదా. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. బట్ కొంతవరకు సర్కమ్స్టెన్సెస్ ఎవిడెన్సెస్ ప్రకారం చూస్తే ఇంతవరకు అతనే నేరస్తుడు అనేది కొంతవరకు చెప్పొచ్చు. సంజయ్ రాయ్ మరో సత్యం బాబుగా అవుతాడా అంటే ఏమంటారు సార్? చాలా 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 ఇంక ఇన్వెస్టిగేషన్ ప్రయారిటీనే కాలేదు. యాక్చువల్ ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో ఇది ఆ విధంగా చెప్పడానికి ఇప్పుడు అస్సలు వీలు కాదు. ఎవిడెన్స్ ఏమీ లేనప్పుడు ఛార్జ్షీట్ వేస్తారా? ఐ డోంట్ థింక్ సో. ఎవిడెన్స్ లేనప్పుడు కుకప్ చేసి వేస్తారో అని నేను అనుకోను. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది. సో ఎవ్రీ ప్రోగ్రెస్ ఆఫ్ ది కేస్ హ్యాస్ టు బీ సెండ్ టు ది సుప్రీంకోర్టు. వీళ్ళు చేసే సిబిఐ వాళ్ళు చేసే ప్రతి కదలికని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి పంపించాలి. సో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి పంపిస్తున్నారంటే వాళ్ళు డెఫినెట్గా ఇది మానిటర్ చేస్తారు. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ లైన్లు తప్పుడుగా పోతుంటే వాళ్ళు సజెషన్ చేస్తారు, దిస్ ఈజ్ ది రాంగ్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని. కాబట్టి ఐ డోంట్ థింక్ అంత తప్పుగా సిబిఐ బిహేవ్ చేస్తుందని నేను అనుకోను. ఆ విధంగా జరగదనే అనుకుంటున్నాను.